క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములను తెలియజేయుచున్నాను. బైబిల్ గ్రంథములో నుండి మనము రూతు గ్రంథము 2వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. యవలకోత ప్రారంభమునందు ఇశ్రాయేలు దేశమునకు వచ్చిన రూతు ఆమె తన అత్తను పోషించడానికి పని చేయవలసి వచ్చింది, అనగా పరిగె ఎరుకొనవలసి వచ్చింది. పరదేశురాలు, అందుచేత వారు పరిగెకు మాత్రమే తగినవారు. అది పేదవారికిని పరదేశులకు మాత్రమే విడిచిపెట్టవలసినటువంటి పని. తన జీవితాన్ని గూర్చి ఆమె ఆలోచించలేదు. నాకే ఎందుకు ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ శ్రమలు, దేవుడు నన్నే ఎందుకు ఇట్లా చూస్తున్నాడు, ఆయన ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని ఆమె అనుకోలేదు. కానీ తాను విశ్వసించిన దేవుని యందు భారం వేసి తాను పోషించవలసిన మొదటిసారి అయినటువంటి తన అత్త విషయమై భారము కలిగి ఆమె పరిగె ఏరుకొనుటకు వెళ్ళడానికి నిశ్చయించింది. ప్రియులారా, జీవితం అంటే సుఖమయం కాదని గుర్తుంచుకుందాం. జీవితంలో అనేక రకాలైన ఇరుకు ఇబ్బందులు ఉండటం అనేటువంటిది సహజం. శ్రమలు, ఇబ్బందులు, అలాగే సంతోషం, క్షేమం, ఇవన్నీ కూడా జీవితంలోని మిళితాలు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ కలిసి ఉంటేనే జీవితం. అలాగే క్షేమాన్ని అనుభవించేవాడు జీవితకాలం అంతా పరులకు ఏమి నేర్పించలేడు. కాగా దుఃఖ బాధలు, శ్రమలను అనుభవించేటువంటి వారు ఇతరులకు జీవితాన్ని గూర్చి ఏమైనా నేర్పించడానికి వీలు కలుగుతూ ఉంది. శ్రమల వంటి సందర్భాల్లో ఎవరో పెద్దలు చెప్పినట్లు చీకటిని తిట్టుకుంటూ కూర్చోవటం కంటే ఒక దీపాన్ని వెలిగిస్తే మంచిది అని, అలాగే తమ జీవితాన్ని గూర్చి, గతాన్ని గూర్చి బాధపడుకుంటూ రూతు ఉండలేదు, కానీ పని చేయటానికి ఆమె ప్రారంభం చేసింది. ఆ కోతల కాలమునందు ఆమె పరిగి ఏరుకొనుటకు బయలుదేరింది. ప్రియులారా, ఎక్కడ సంకల్పం బలంగా ఉంటుందో, ఉద్దేశాలు మంచివిగా ఉంటాయో అక్కడ దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తాడు అని మనం గుర్తుంచుకోవాలి. ఈమె ముసలి వాళ్ళ చేత పోషించబడడానికి ఇష్టపడింది కాదు, ముసలి వాళ్ళని పోషించడానికి ఆమె ఇష్టపడింది. తన అత్తను పోషించడానికి ఇష్టపడింది. యవనస్తురాలు, పనిచేయటానికి దేహంలో శక్తి ఉంది కాబట్టి ఆమె తన అత్తను పోషించడానికి బయలుదేరింది, ఇష్టపడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కనుక యవనస్తులైన వారు వృద్ధులను పోషించాల్సిన అవసరం ఉంది. ఇంకా వృద్ధాప్యంలో ఉన్న వారి మీదనే ఆధారపడే వాళ్ళు ఈ సమాజంలో చాలామంది కనిపిస్తారు. కానీ వాస్తవానికి వృద్ధులను పోషించాల్సిన బాధ్యత యవనుల మీద ఉంది అనే సంగతిని మనం మర్చిపోకూడదు. అలాగున ఆమె బయలుదేరి పని చేయటానికి, అనగా పరిగెరుకటానికి వెళ్ళగా దేవుడు ఆమెను సరైన త్రోవలో నడిపించాడు. భవిష్యత్తులో ఆమెకు ఏ క్షేమం కలగాలో ఆ వ్యక్తి పొలములోనికి ఆయన ఆమెను నడిపించాడు అనే విషయం దేవుని గ్రంథం గుర్తు చేస్తూ ఉంది. ఇలాగున అర్థమయ్యేటట్టు చెప్తే, దేవుడి మీద భారం వేసి పరిస్థితి ఏదైనా సరే మన మార్గాన్ని ఆయనకు అప్పగించుకొని బయలుదేరితే ఆయన సరైన త్రోవలు మనల్ని నడిపిస్తాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. బోయజు వచ్చి పనివారినందరిని పలకరించారు. అలాగే ఆమె సంగతిని కూడా విచారణ చేశాడు. తనకు తెలిసినట్లు లేదు అంచేత ఎవరేమే అని అడగగా పనివారు సంగతిని అతనికి తెలియజేశారు. ఆమె ఉదయం నుంచి ఇది వరకు ఏరుకొనుచు ఉండేను, ఆమె కష్టపడుతుంది, శ్రమజీవి అనే సంగతిని వారు అతనికి తెలియజేశారు. అప్పుడు బోయజు ఆమెతో ఇలాగన్నాడు, ఈ పొలాన్ని విడిచి పోవద్దు, ఇక్కడ నిలకడగా ఉండు, ఇక్కడ కనిపెట్టి వారిని వెంబడించు, విడిచిపోవద్దు, నిలకడగా ఉండు, వెంబడించు అనే
మాటలను బోయజు రూతుతో సెలవిచ్చాడు. ఇది మనకు ఎలాగున కనిపిస్తుంది అని అనగా, పెద్దలైనటువంటి వారు భక్తి జీవితంలో మరి అప్పుడే విశ్వాస జీవితంలో ప్రవేశించిన వారిని హెచ్చరించవలసిన విధం, ఆదరించవలసిన విధం ఇది మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక తన దేశాన్ని విడిచిపెట్టి ఈ దేశానికి వచ్చినటువంటి ఆ యవనస్తురాలైనటువంటి రూతుతో బోయజు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె క్షేమాన్ని కోరాడు. విడిచిపెట్టిపోవద్దు, ఇక్కడ నీకు సహవాసం ఉంది, నిలకడగా ఉండు, ఇక్కడ నువ్వు క్షేమాన్ని పొందగలుగుతావు, వెంబడించు, ఇక్కడ నీకు పోషణ దొరుకుతుంది అన్నట్లుగా బోయజు ఆమెతో మాట్లాడినట్టు మనకు కనబడుతూ ఉంది. అలాగే భద్రత కూడా భరోసాగా ఇస్తున్నాడు బోయజు. నిన్ను ముట్టకూడదని యవనులకు ఆజ్ఞాపించి ఉన్నాను అని అన్నాడు. అలాగే తినటానికి ఆమెకు కొంచెం ఆహారం కూడా ఇచ్చాడు. ప్రియులారా, దేవుడు తాను ఏర్పరచుకున్న వారిని ఆయన ఎలాగో నడిపిస్తాడో, ఆయన ఎలాగో పోషిస్తాడో అనేటువంటి విషయం దైవగ్రంథం మనకు చాలా చక్కగా సంగతిని జ్ఞాపకం చేస్తుంది అని మనం గ్రహించగలం. దీనికి గాను ఆమె స్పందన ఏమిటి అనగా, 2వ అధ్యాయం 10వ వచనం, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచున్నట్లు నీ కటాక్షము కలిగనో అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసిన దంతయు నాకు తెలియబడెను అన్నాడు. చిన్న గ్రామం కాబట్టి ఒకరి సంగతులు ఒకరికి తెలుస్తూ ఉంటాయి. అంచేత నీవు నన్ను ఇంతగా ప్రేమించటానికి లేక నా మీద దయ చూపించడానికి అయ్యా ఏమి కారణం అని అడగగా, బోయజు సంగతిని చెప్పాడు. నీ మంచితనం, నువ్వు నీ దేశాన్ని విడిచిపెట్టి ఈ దేశానికి రావటం, నీ అత్తకు చేసినదంతయు కూడా నాకు వినబడింది అని అన్నాడు. మంచి సాక్ష్యం ఎప్పుడైనా కానీ మనకు మంచి ప్రవేశాన్ని కలిగిస్తుంది అని గుర్తుంచుకోవాలి. మంచి సాక్ష్యం మంచి ప్రవేశాన్ని కలిగిస్తుంది. మంచి సాక్ష్యం అనగా మంచి జీవితం తప్పనిసరిగా క్షేమాన్ని కలిగిస్తుందని, మనుష్యుల దయకు మనలను పాత్రులుగా చేస్తుంది అనే విషయం దేవుని గ్రంథము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అలాగే 11వ వచనాన్ని చూడగా, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి అని అన్నాడు. అంటే నీవు క్షేమాన్ని అనుభవించడానికి నీ దేశమందు నీకు సౌకర్యం ఉన్నప్పటికీ కూడా వివాహం చేసుకున్న కారణం చేత విధవరాలైనటువంటి నీ అత్తను విడిచిపెట్టడానికి ఇష్టం లేక నువ్వును విధవరాలైనప్పటికీ ఆమెను హత్తుకొని జీవించడానికి వచ్చావే, ఆ సంగతులన్నీ కూడా తెలిసాయి అని బోయజు ఆమెను ప్రశంసిస్తూ ఉన్నాడు. సాక్ష్యం అన్నటువంటిది భక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది అని మనం గుర్తుంచుకోవాలి. సాక్ష్యం అనేటువంటి ఒక కోణం మాత్రమే కాదు, అన్ని కోణాల్లో కూడా ఉండాలి అని గుర్తుంచుకోవాలి. పెద్దలను బాధ పెడుతూ భక్తి కలిగి జీవించడం సాక్ష్యం కాదు కదా. అలాగే బయట సమాజంలో అవినీతితో బ్రతుకుతూ మరి దైవ సంబంధమైన విషయాల్లో స్థలాల్లో భక్తిగా కనిపించడం అది కూడా నిజంగా భక్తి కాదు కదా. కాబట్టి భక్తి అన్ని కోణాల్లో అది ఫలించాలి అనే సంగతిని మనం గుర్తుంచుకుందాం. ఈమె భక్తి కలిగినదిగా కనబడుతుంది. అంచేత ఏకంగా తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి తన దేశాన్ని విడిచిపెట్టి ఇశ్రాయేలు దేశమునకు వచ్చి ఆమె తన అత్తను పోషించడానికి పని చేస్తున్నట్లుగా కనబడుతూ ఉంది. ప్రియులారా, 12వ వచనం, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఇది బోయజు యొక్క ఆశీర్వాదము, బోయజు యొక్క క్షేమగ్రమైన పలుకులుగా కనిపిస్తూ ఉన్నాయి. అతడు ఆమెను ఆశీర్వదించాడు. నువ్వు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇచ్చున్నాయి, నువ్వు మంచి చేశావు కాబట్టి దేవుడు నీకు కూడా మంచి ప్రతిఫలాన్ని ఇస్తాడు అని దైవ గ్రంథం చెబుతోంది. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటను కోస్తాడు, కీడు విత్తితే కీడే కోస్తాడు, మేలు విత్తితే మేలే కోస్తాడు. కాబట్టి మనుషుని యొక్క క్రియలను బట్టి అతనికి ఫలితం ఉంటుంది అనే విషయము దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏది ఏమైనా నీవు చేసిన దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉండగలుగుతావు. అలాగే ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. జీవితంలో ఏది కోల్పోయావు దాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తాడు, నీకు క్షేమాన్ని కలిగిస్తాడు. అట్టి దేవుని సురక్షితమైన రెక్కల కిందకి నువ్వు వచ్చావు అని ఒక భరోసాను, ధైర్యాన్ని బోయజు రూతునకు ఇస్తున్నట్లుగా కనబడుతూ ఉంది. మరలా ఈ సంగతిని గుర్తు చేసుకోవాలి. ఆయా సందర్భాలను బట్టి వేదనలోను
కృంగి ఉన్నటువంటి వారిని, పేదరికంలో మ్రగ్గుచున్నటువంటి వారిని మనం మాటల చేతను అలాగే క్రియల చేతను, బోయజు మాటలు మాత్రమే మాట్లాడి క్రియ చూపించని వాడు కాదు, కానీ బోయజు మాట్లాడటం మాత్రమే కాక ఆమె క్షేమం పొందగలిగినట్లుగా తన పనివారికి ఆదేశించాడు. కొన్ని పిడికిళ్ళు వదిలిపెడుతూ వెళ్ళండి ఆమె నిమిత్తమై అని అన్నాడు. కనుక బోయజు పేదవారి పట్ల అలాగే భక్తి కలిగిన వారి పట్ల తాను చేయవలసిన ధర్మాన్ని ఎరిగిన వాడుగా దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. రూతు స్పందన ఏమిటి? అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికెత్తలో ఒకదాన్ని కాకపోయినాను, నీవు నన్ను ఆదరించి నీ దాసురాలనగు నాయందు ప్రేమ కలిగి మాట్లాడితివి కనుక నా ఎడల నీ కటాక్షము కలగనిమ్ము అని చెప్పాను. అయ్యా, ఏమి తెలిసి నాయందు ప్రేమను చూపించావు? నేను నీ పనికెత్తలో ఒకదాన్ని కాదు కదా, అయినా సరే నీవు నాతో ప్రేమతో మాట్లాడావు కాబట్టి నేను నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నట్లుగా రూతు మాట్లాడింది. ఇక్కడ మనకు స్పందనకు ప్రతిస్పందన అది మనం గమనించాలి. ఎవరైనా మనతో ఏదైనా మాట్లాడినప్పుడు, వారు మేలుకరమైన మాటలు మాట్లాడినప్పుడు మనం స్పందించాల్సిన విధం ఇది. కృతజ్ఞతలు తెలియజెప్పాలి. వారు మనలను ప్రేమించినప్పుడు కృతజ్ఞతలు తెలియజెప్పాలి. మన అవసరాలు ఏమైనా ఉంటే తీర్చినప్పుడు కృతజ్ఞతలు తెలియజెప్పాలి. ఇది రూతులో మనకు కనిపిస్తున్నటువంటి విషయము. 14వ వచనం, బోయజు, భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనము చేసి. ప్రియులారా, బోయజు రూతునకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాన్ని, ధైర్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. భోజన కాలమందు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా, చేను కోయివారి వద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను అని వ్రాయబడి ఉంది. ఆమె చాలా తెలివైనదిగాను, డీసెంట్ మనిషిగాను మనకు కనబడుతూ ఉంది. ఆమె పరిగి ఏరుకునేదే కావచ్చు కాక, కానీ విలువలు కలిగినదిగా కనబడుతూ ఉంది. ఆమె తినమని ఇస్తే అంత ఆబగా తినేసి కూర్చునేది కాదు, కానీ తాను కొన్ని తిని తాను ఎవరినైతే పోషించవలసి వస్తుందో తన అత్తకు మరికొన్ని పేలాలను మిగిల్చుకుంది అనే విషయం కనబడుతూ ఉంది. మన యాటిట్యూడ్ను, మన తీరును అనేక మంది గమనిస్తుంటారు. మనం భోజనం చేసే విధానాన్ని, మనం మాట్లాడే విధానాలను, మన మనస్తత్వాన్ని పరిశీలిస్తూ ఉంటారు. అందుచేత దేవుని పిల్లలు అయినటువంటి వారు అన్ని విషయాల్లో కూడా మితంగా ప్రవర్తించాలి అనే సంగతిని దయతో జ్ఞాపకం ఉంచుకుంటే క్షేమం కలుగుతుందని నేను ప్రేమతో మనవి చేయించు ఉన్నాను. మనల్ని పరీక్షిస్తూ ఉంటారు, అలాగే పరీక్షించకపోయినప్పటికీ కూడా మన స్టాండర్డ్స్, మన విలువలు అట్లాగే ఉండాలి అనే సంగతిని దేవుని గ్రంథము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆమె ఏరుకొంటకు లేచినప్పుడు బోయజు, ఆమె పనుల మధ్య ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచకండి, మరియు ఆమె కొరకు పిడికిళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను. ఈ మాట 16వ వచనంలో వ్రాయబడి ఉంది. బోయజు ఆమెను పలకరించాడు, అలాగే బోయజు ఆమెను గూర్చి విన్నాడు. బోయజు ఆమెకు భరోసాను కలిగించాడు. అక్కడే ఆ చేనులను ఏరుకోమని చెప్పి బోయజు ఆమెకు తినటానికి కొన్ని తినుబండారాలను ఇచ్చినట్లుగా కనబడుతూ ఉంది. అలాగే ఆయన భోజనం చేసే సమయంలో ఇక్కడికి వచ్చి ధైర్యంగా భోజనం చేయమని ఆమెకు సెలవిచ్చాడు. అలాగే ఏరుకున్నట్లుగా ఆమెకు పనులను మీరు విడిచిపెట్టండి అని అంటూ బోయజు తన పనివారికి ఆజ్ఞాపించాడు అని మనకు అర్థమవుతుంది. 17వ వచనం, ఆమె అస్తమయం వరకు చేనులో ఏరుకొనుచు అనే మాట వ్రాయబడింది. ఉదయము మొదలుకొని, అది 2వ అధ్యాయం 7వ వచనం, 17వ వచనంలో అస్తమయం వరకు అని, ఉదయం నుంచి సాయంకాలము దాకా ఆవిడ పని చేసినట్లు కనబడుతూ ఉంది. ఒక మాటలు చెప్పాలి అని అంటే పనివంతురాలు అని అనుకోవలసిందే కాదు, ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేయటం, అది కూడా చాలా సీరియస్గా పని చేయటం, నమ్మకంగా పని చేయటం. దేవుని వాక్యము నుండి మనం కొన్ని హెచ్చరికలను పొందవలసిన వారమై ఉన్నాం. మనము ఎవరి యొద్ద పని చేస్తూ ఉంటామో వారికి మనం నమ్మకంగా ఉండాలి అని, మనము ఎంత సమయం వరకు పని చేయాలనో ఆ సమయం దాకా మనము జాగ్రత్త కలిగి ఉండాలి అని, తప్పనిసరిగా పని చేయాలి అని మనము హెచ్చరించబడుతున్నాం,
దేవుని వాక్యము ద్వారా. ఇవన్నీ కూడా మనకు మాదిరికరముగా ఉండినట్లు వ్రాయబడ్డాయని దైవ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ విషయాన్ని మరచిపోవద్దని నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. తదుపరి తాను ఏరుకున్న దాన్ని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడు ఎవలాయను అని వ్రాయబడి ఉంది. అంటే తూమెడు ఎవలు అని అనగా ఇంచుమించుగా 40-50 కిలోల మధ్య ఉంటాయి. అంతగా ఆమె కష్టపడి పనిచేసింది అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇంచుమించుగా వారిద్దరూ కలిసి ఒక నెలన్నర వరకు తినగలిగినటువంటి భోజనాన్ని ఆమె ఒక్క దినములో సంపాదించుకున్నట్లుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మంచిది. 18వ వచనాన్ని మనం చదువుదాము. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకున్న వాటిని చూచెను. వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఇంచుమించుగా 40-50 కిలోలు అని అంటున్నాం కదా. ఆ బరువుని ఎత్తుకొని ఆమె ఊరిలోనికి వచ్చినప్పుడు అనే మాట వ్రాయబడి ఉంది. ఆమె పనిమంతురాలు మాత్రమే కాదు, బలవంతురాలు కూడా. ఎంత పని చేయగలుగుతుందో అంత శక్తి కలిగినటువంటిది, కష్టపడి పనిచేసేది అని ఈ 2వ అధ్యాయంలో రూతును గూర్చి మనం చాలా చక్కగా చదవగలుగుతూ ఉన్నాం. ఒక కోడలికి ఉండవలసిన సకల మంచి లక్షణాలన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. నాకేమి అనే భావన లేదు, నేనే చేయాలి అనే భావన కలిగింది. ఆమెను గూర్చి మనం ఇంకా మాట్లాడుకుంటున్నాం అని అంటే ఆమెకున్నటువంటి సాక్ష్యమే కదూ, ఆమెకున్న మనస్సే కదా. అందుచేత ప్రియులారా, దేవుని వాక్యం చేత హెచ్చరించబడుతూ ఉన్నాం. తారతమ్యం ఏమీ ఉండకూడదు. మనమందరం కూడా దేవుని పిల్లలం. ఇక్కడ లోక సంబంధమైనటువంటి పంతాలు ఉండకూడదని జ్ఞాపకం చేసుకుందాం. అత్తా కోడళ్ళు అని, అలాగే నా పంతానే నేను నెరవేర్చుకోవాలని అత్త కానీ, లేదా నాకేం సంబంధం ఉంది అనే భావనలో కోడలు కానీ ఉండకూడదు. వృద్ధుల మీద దయ కలిగి ఉండటం అన్నటువంటిది అవసరం అని జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ వారు తమ యవ్వనములో కోడండ్రను ఇబ్బంది పెట్టినప్పటికీ మనుషుడు ఏమి విత్తునో ఆ పంటను కోస్తాడు. ఒకవేళ ఇప్పుడు పెద్దలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో నీకు కూడా అదే పంట అందుతుందేమో ఆలోచన చేసుకో. కాబట్టి దేవుని వాక్య ప్రకారంగా ప్రవర్తించగోరేటువంటి వారు కీడుకు ప్రతికీడు కాక మరి మేలు చేయవలసిన అవసరం ఉంది. దాని ద్వారా ప్రభు ప్రేమను చూపించినట్లు అవుతుందని మనము గ్రహించాలి. ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనం చూడగా తాను పొలంలో సంపాదించుకున్న దాన్ని తీసుకొని తన అత్తగారి ఇంటికి వచ్చింది. మనకు ఒక గొప్ప భావం ఇందులో మనకు కనబడుతుంది. పొలము అనగా కష్టపడి సంపాదించవలసిన స్థలం. ఇల్లు అనగా కష్టపడి సంపాదించిన దాన్ని భద్రపరచుకొని ఖర్చు చేసేటువంటి స్థలం. పోషణ స్థలం లేక భోజన స్థలం. మనము సంపాదించేది పని స్థలం, మనం భోజనం చేసేది అది మన ఇల్లు. పొలము, ఇల్లు. ఈ భూమి మీద దేవుడు మనలను పని చేయటానికి పంపించాడు అని మర్చిపోకండి. ఆయన మనల్ని లోకంలోనికి పంపించాడు, దానికి ఆయన ఒక పని మనకు అనుగ్రహించాడు. ఏమిటా పని అంటే అది ఎవరి మట్టుకు వారికి తెలుసు. కానీ అందరికీ ఆయన అనుగ్రహించింది సాక్షులుగా జీవించటం అనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి. మనము ప్రభువైన యేసుక్రీస్తునకు సాక్షులుగా జీవించాలి. వృత్తి అనేటువంటిది ఉందే, అది కేవలం జీవనోపాధి మాత్రమే. కానీ మనం జీవించవలసిన జీవన విధానం ఉంది కదూ, అది ప్రభు కోసమే అనే సంగతిని మనం మర్చిపోకూడదని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. పొలంలో సంపాదించిన తీసుకొని వచ్చి ఇంటి దగ్గర భుజించాలి. మనం ఇక్కడ ఈ భూమి మీద ఏమి సంపాదిస్తామో దాన్ని పరలోకమునకు తీసుకొని వెళ్ళాలి. మనకు ఒక స్పృహ ఉండాలి. ఇక్కడ సంపాదించినది మాత్రమే పరలోకంలో మనము చిరకాలంగా దాన్ని అనుభవిస్తామనే భావన. ఇక్కడ కష్టపడితే అక్కడ ఫలితాన్ని అనుభవిస్తాం అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి అనే విషయము దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆమె తాను సంపాదించిన దాన్ని తన అత్తగారి ఇంటి దగ్గరికి తీసుకొని
వచ్చి ఆమెకు చూపించింది. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దాన్ని చూపించి ఆమెకు ఇచ్చెను. తాను ఏరుకొని వచ్చినటువంటి కష్టార్జితాన్ని మాత్రమే కాదు, తాను మిగిల్చుకొని వచ్చినటువంటి ఆ తినుబండారాలను లేక పేలాలను ఆమె తన అత్తకు ఇచ్చింది. దీని ద్వారా నయోమి ఎంత సంతోషించి ఉంటుందో సంగతిని మనం గ్రహించాలి. మరి ఒక మాట ఇలాగున వ్రాయబడి ఉంది. రూతు గ్రంథం 4వ అధ్యాయంలో వ్రాయబడిన మాట 15వ వచనం. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు అనే మాట ఉపయోగించబడింది. నిన్ను ప్రేమించి నీ కుమారుల కంటే 7 కుమారుల కంటే ఎక్కువగా ఉన్న కోడలు. ఆ మాట చాలా గొప్పదండి. రూతు కోడలుగా వచ్చింది, కానీ వాస్తవానికి ఆమె కుమారుల కంటే ఎక్కువైనటువంటిదిగా కనబడుతుంది. ఆమె పనిచేసింది మాత్రమే కాదు, ఆమె భోజనమును కూడా తీసుకొని వచ్చింది. ఎంత ప్రేమ కలిగిందో ఆ సంగతి దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దాన్ని చూపించి ఆమెకిచ్చాను. 19వ వచనం. అంతటా ఆమె అత్తతో ఆమెతో, నేడు నీవు ఎక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పనిచేస్తువి, నీ యందు లక్ష్యముంచిన వాడు దీవించబడును గాక అనగా, ఆమె తాను ఎవనెద్ద పనిచేసినో అది తన అత్తకు తెలియజెప్పి, ఎవనెద్ద నేడు పనిచేసి అతని పేరు బోయజు అనెను. తన సంగతులన్నీ వివరాలన్నీ రూతు తన అత్తకు తెలియచేయగా, ఆమె రూతు ఏ స్థలమందు పనిచేసిందో ఆ వ్యక్తిని ఆశీర్వదించింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, భక్తి జీవితం అనగా సాక్ష్యముతో కూడిన జీవితం. భక్తి జీవితం అనగా పని చేయవలసిన జీవితం, అలాగే పెద్దలను పట్టించుకోవలసిన జీవితం, వారిని పోషించవలసిన జీవితం అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అలాగే పొలంలో సంపాదించిన దాన్ని, కష్టపడిన దాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళి సుఖంగా భుజించినట్లుగా ఈ భూమి మీద మనం కష్టపడేటువంటి ఈ కష్టాన్ని అనగా ప్రభు నిమిత్తమై పడే ప్రయాసను పరలోకమందు మనం అనుభవిస్తాం అనే విషయం దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అలాగున ప్రభు కొరకు ప్రయాసపట్టకు ఆయన మనకు సహాయమును అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధికు తండ్రి, మీకు స్తోత్రాలు. సమయమందు మాకు అనుగ్రహించిన మీ వాక్యం కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ మాటలు విన్న వారిని దర్శించండి, వారి అక్కర్లు తీర్చి ఆదరించి మీరు మహిమను పొంది వారికి క్షేమాన్ని అనుగ్రహించండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.